ఇజ్రాయెల్పై దాడులు జరగొచ్చనే హెచ్చరికలు ముందే అందాయి. ఇవి ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులు. దాదాపు 200 బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. సుమారు 2000 కిలోమీటర్ల దూరం నుంచి దాదాపు 15 నిమిషాల్లో దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణుల నుంచి తప్పించుకోవడానికి జనం షెల్టర్లలోకి పరుగులు తీశారు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దీనికి ఇరాన్ భయంకరమైన మూల్యం చెల్లించక తప్పదన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది. అది దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుంది. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, మా శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మేము ఎంత పట్టుదలగా ఉంటామో ఇరాన్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మా మీద ఎవరు దాడి చేసినా వారిపైన ప్రతీకార దాడులు జరపడం అనే మా విధానానికి మేము కట్టుబడి ఉంటాం. టెల్ అవీవ్లోని ఈ రెస్టారెంట్ పై ఓ మిసైల్ పడింది. ఇది సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ స్కూల్. కొన్ని మిసైల్స్ ను నేలకూల్చడంలో తాము ఇజ్రాయెల్కు సాయపడ్డామని అమెరికా ప్రకటించింది. అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కొద్దిసేపట్లో దాడి జరగొచ్చంటూ ఇజ్రాయెల్ను ముందుగానే హెచ్చరించాయి. మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్కు తాము పూర్తి మద్దతునిచ్చామన్నారు. ఇప్పటి వరకు నాకున్న సమాచారాన్ని బట్టి ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఈ దాడి ప్రభావం కూడా తక్కువే. ఇది ఇజ్రాయెల్ అమెరికా సైనిక సామర్థ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇజ్రాయెల్పై దాడి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి దానికి తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్ అమెరికాల సమన్వయానికి కూడా ఇది నిదర్శనం. ఇజ్రాయెల్కు అమెరికా సంపూర్ణ సహకారం ఇస్తుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండనక్కర్లేదు. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించడంతో అటు గాజాలోనూ ఇటు రాజధాని తెహరాన్లోనూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. లెబనాన్లో వైమానిక దాడులు జరిపి హిజ్బుల్లా టాప్ లీడర్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత దానికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ ముందే ప్రతిజ్ఞ చేసింది. గత జూలైలో ఇరాన్ నేలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణించిన సంగతి కూడా తెలిసిందే. గాజాలో దాదాపు 7 ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధాన్ని ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూసేందుకు కొన్ని నెలలుగా Subscribe for more content.